మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. దానికి ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి వేడైన తర్వాత మనం ముందుగానే ఒక పెద్ద ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మంచిగా చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఏదైనా నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే స్మెల్ రాదు, కౌసు వాసన రాదనమాట. తర్వాత మనము చాప్ చేసుకున్న ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ వేసుకొని మనము దాన్ని కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మసాలా వేసుకుందాం. దానికి సాజీరా, పట్ట, స్టార్ పువ్వు, లవంగాలు, ఇలాచీ ఇవన్నీ ఏం చేయాలంటే సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మసాలా, చికెన్లోకి మసాలా. ఇట్లా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఒక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత గరం మసాలా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దానిలోకి మసాలా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకుంటే అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కొంచెం గరం మసాలా తక్కువ తింటేనే బాగుంటుంది. తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంది జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది. అల్లం వెల్లిపాయ మంచి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనియాలి. వేగిన తర్వాత మంచిగా అట్లా కలుపుకొని అట్లా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకొని అట్లా కలిపిన తర్వాత దాంట్లో మనము చికెన్ వేసుకోవాలి. మంచిగా కడుక్కున్నాం కదా చికెన్, ఉప్పు నీళ్ళలో నానేసుకున్నాం ఆ చికెన్ని వాటర్ లేకుండా పిండేసుకొని ఆ చికెన్ని దాంట్లో వేసేసుకోవాలి. కడాయిలో వేసేసుకోవాలి. మొత్తం చికెన్ వాటర్ లేకుండా మొత్తం పిండేసుకోవాలి. చికెన్ వేసేసుకొని తర్వాత నేను చేతులు కడుక్కుంటున్నా, ఎందుకంటే నాకు అట్లా స్పూన్ ముట్టుకోవడం ఇష్టం ఉండదు. అయితే చికెన్ని మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ని కలిపేసుకున్న తర్వాత మొత్తం చికెన్ అంతా కలిపేసుకొని నేను ఈ కడాయి ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇది మందంగా ఉంటుంది, చికెన్ బాగా కుక్ అవుతుంది అన్నమాట ఇందులో. అందుకే నేను ఇదే యూజ్ చేస్తున్నా. మంచిగా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఎంత మందంగా ఉంటే అంత చికెన్ బాగా అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ బయటికి వస్తుంది అనమాట. ఆ చికెన్లో ఉన్న వాటర్ బయటికి వచ్చిన తర్వాత అవి మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం అందులో ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఒక 5-10 మినిట్స్ పెట్టిన తర్వాత
చికెన్ ఉన్న వాటర్ అంతా వచ్చేసి వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసేసుకొని మళ్ళీ ఒకవేళ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కారం మేము కొంచెము ఎక్కువ కారం తింటాం కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసిన. మంచిగా కారం నాన్ వెజ్లో స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో నాన్ వెజ్ స్పైస్ ఎక్కువ ఉంటే బాగుంటుందని స్పైస్ కారం ఎక్కువ యాడ్ చేస్తున్నా. అండ్ ఉప్పు వేస్తున్నా. ఉప్పు ఒక టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వేస్తున్నా. ఎందుకంటే కారం ఎక్కువ వేసుకున్నాం కదా, సో ఉప్పు కూడా ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది, అంత మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు దానిపైన మంచిగా కలిపేసుకొని చూసారా అంత వాటర్ వచ్చేసింది, ఆయిల్ కూడా పైకి తేలేసింది. సో మన చికెన్ కర్రీ రెడీ అయినట్టే. అందులో కొంచెం కొబ్బరి పొడి వేసేసుకొని, కొబ్బరి పొడి వేసుకుంటే గ్రేవీ మంచిగా ఉంటుంది అన్నమాట, థిక్ గ్రేవీ వస్తుంది. కొబ్బరి పొడి వేసేసుకొని అందులో మనం ఫస్ట్ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి ఎంత బాగుంది, అంత టేస్ట్ ఉంది, అంత స్మెల్ కూడా ఉంది, మంచిగా ఉంది అసలు తెలుసా. ఓకే, నా చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే ఇది వెరీ సింపుల్ అండ్ చికెన్ కర్రీ అందరు